నాణ్యతను పరిశీలించే దేవుడు మన దేవుడు. రాజీ పడడు. ఒకవేళ నీలో మెతకుందనుకో, అవసరమైతే మళ్ళీ టైం తీసుకొని నిన్ను సరి చేసుకొని మళ్ళా టెస్ట్లో తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడైతే మళ్ళా ఫెయిల్ అవుతున్నావో మళ్ళీ అదే వస్తుంది నీకు. ఒకవేళ కోపము అనేది నీకు బలహీనత ఉందనుకో, మళ్ళా ఏ సన్నివేశాలు ఎదురవుతుంటాయి నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రౌండ్ ఎదురైద్ది, దాన్ని జయించలేకపోయావు, ఓడిపోయావు. కొద్ది కాలం మళ్ళా నీకు కౌన్సిలింగ్ అయిద్ది. తర్వాత అదే సన్నివేశం నీ జీవితంలోకి రానిస్తాడు. నీవు దాన్ని అధిగమించేంత వరకు ఎక్కడైతే నువ్వు పడుతున్నావో అది మళ్ళీ నీకు అనుమతించబడేదని మర్చిపోవద్దు. ఎంతమందికి అర్థమైందో ఏమో. నీ దగ్గర లంచం తీసుకునే బుద్ధి ఉందనుకో, మెతక బుద్ధి ఉందనుకో, ఎవడన్నా నోటు చూపించాడంటే ఇంకా ఆకర్ష అంటుంటుంది నీకు. అదొక శోధన నీకు అనుకో. నువ్వు దాన్ని అధిగమించేంత వరకు మళ్ళా నీకు అది ఎదురొస్తూ ఉంటుంది. ఇక పూర్తిగా తీర్మానం చేసుకొని నువ్వు దాన్ని జయించేంత వరకు అదే నిన్ను మళ్ళీ దర్శిస్తుంది. అట్లాగే ఎక్కడ నువ్వు వీక్ అవుతావో అందులో నువ్వు మళ్ళా నిగ్గుదేలేంత వరకు నీకు మళ్ళా పరిశోధన వస్తానే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అది నీకైనా నాకైనా తప్పదు. ఎందుకంటే తన పిల్లల్ని నాణ్యంగా తీర్చిదిద్దాలనేది ఆయన గొప్ప ప్రణాళిక. రాజీ పడేవాళ్ళుగా కాదు, పోరాడే యోధులుగా చూడాలి. అది తెలుసా మీకు? అందుకనే దేవుడు మనల్ని పరీక్షలోకి తీసుకొస్తాడు. చదువు ఆయనే నేర్పుతాడు, ఎగ్జాము ఆయనే పెడతాడు. ఫెయిల్ అయితే మళ్ళా కౌన్సిలింగ్ చేస్తాడు. అంతే కదండి. ఇప్పుడు 10th ఫెయిల్ అయ్యావనుకో, ఇంటర్లో చేరుస్తారా? మళ్ళా రాయాల్సిందే. ఫెయిల్ అయ్యావనుకో మళ్ళా రాయాల్సిందే. అదొక దారి అయిందాక నువ్వు రాస్తానే ఉండాలి. పోతే పోయినలే 10th ఇంటర్ చదువు అని ఎవరు అంటారా? కుదరదు. దాని సంగతి తేలిందాక నువ్వు ఆడే కూర్చుంటావు. దేవుడు కూడా అంతే. ఎక్కడ నువ్వు తరచుగా ఓడిపోతున్నావు అదే సన్నివేశాలు మళ్ళా నీకు రప్పిస్తాడు. నువ్వు గెలిచిందాక తప్పదు. కాబట్టి ఇక్కడ మనల్ని రాటు తేల్చడానికి, నిగ్గు తేల్చడానికి దేవుడు పరీక్ష నాళికలో మనల్ని ఉంచుతాడనేది బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవిక సత్యం. ఈ పరీక్షలో ఎన్ని రకాలు, నీ ప్రేమని పరీక్షిస్తాడు, ఓర్పుని పరీక్షిస్తాడు, నిరీక్షణను పరీక్షిస్తాడు, నీతి ప్రవర్తనను పరీక్షిస్తాడు. నీతిగా ఉండాలి, తప్పు చేయొద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీకు అవసరాలు వచ్చేటట్టు చేస్తాడు. అప్పటిదాకా అవసరాలు రావు. ఇక లంచం ముట్టొద్దు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఎవరి దగ్గర ఇక లంచం తీసుకోవద్దని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. అయినా సరే నాకొద్దు, నాకు దేవుడిచ్చేదే కావాలి, నేను ఈ నీచానికి దిగజాను వద్దనుకున్నా ఇంకొద్దు అని నువ్వు నిలబడ్డావు అనుకో, ఇంకంతే, నువ్వు గెలిచావు అక్కడ. ఇక తర్వాత మళ్ళీ నీకు ఆ పరిస్థితి రాదు. అర్థమైతే కొట్టు, లేకపోతే మళ్ళీ చెబుతా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా హల్లెలూయా. మందు మానుకోవాలి, ఇక దాని జోలికి పోకూడదు అని ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అప్పుడు తాగుబోతోళ్ళు తెగ పిలుస్తుంటారు నిన్ను. అప్పటిదాకా నిన్ను ఎవడు బలకరించడు. ప్రతి ఒక్కడు వచ్చి నిన్ను పోపిమని అడుగుతారు. ఇక నువ్వు మానుకుందాం అనుకున్నప్పుడు నేను పోపిస్తారావా అంటుంటారు. అంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాడు. ఇదైతే ఇంకా బాగా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు తాగుతున్నప్పుడు ఎవడు పోపీడు, మానుకుందామని డిసైడ్ అవుతావు చూడు, అప్పుడు పిలుస్తూ ఉంటారు. ప్రతి పాపము అంతే. అప్పటిదాకా అమ్మాయి వెంట నువ్వు ఫాలో అవుతూ ఉంటావు, అమ్మాయి పట్టించుకోదు. నాకు వద్దు, దరిద్రమే వద్దు నాకు నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఏంటి సంగతి అని. అప్పుడు ఇక మంచివాడి బుద్ధి మాంసం దగ్గర నీ రంగు తేలిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా? అంటే నువ్వు ఎక్కడెక్కడ బెండ్ అవుతావో, ఎక్కడెక్కడ ఏ విధంగా నువ్వు టెంప్ట్ అవుతావో ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఎందుకంటే ఈ మాట బైబిల్లోనే ఉంది. ఇది కూడా ఆయన 40 దినములు ఏమీ తినలేదు,
ఆయన ఆకలి గొనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించను. ఎప్పుడు శోధించాడు? కడుపు నిండినప్పుడా, ఆకలి కొన్నప్పుడా? అది శోధన ఎప్పుడు వచ్చిందో తెలుసా? అవసరంలో వచ్చింది సోదరా, ఆకలిలో వచ్చింది. ఒక పక్క ఆకలి పుట్టిస్తాడు, మరో పక్క ఆకలి తీర్చుకోవడానికి అక్రమ మార్గాలు ఓపెన్ చేస్తాడు. ఈడేం చేస్తాడో చూద్దాం కనిపెడతాడు ఇక మౌనంగా. ఎంతమందికి అర్థమైంది? మరి ఇక్కడ మన పని ఏంది? ప్రభువా, ఇక్కడ నాకు అవసరత ఉంది, అక్కడ అవకాశం ఉంది, నన్ను ఏం చేయమంటావు? అది తప్పితే నాకు దారి కనపడట్లా, ఇంకో దారి ఏదన్నా ఉందేమో చూపించు నాయన. నేను దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే దేవుని స్వరం నీకు వినపడింది. వద్దు నా కుమారుడా, వద్దు నా కుమారుడా, వద్దు. ఇదిగో ఇటుపక్క నీకు అవకాశం ఉంది, ఇటు చూడని. నువ్వు తప్పించుకునే దారి దేవుడే నీకు చూపిస్తాడు. ప్రభువా, నాకు ఆకలి అవుతుంది, ఇటు పక్క ఆహారం ఉంది, నేనేం చేయాలంటే వద్దు నా కుమారుడా, ఇదిగో వద్దు నా కుమారు, ఇదిగో ఆ పని చేయొద్దు, ఇదిగో ఇటు పక్క దారి ఉంది. తండ్రి, నా పిల్లలకు అన్నం లేదు, నా పిల్లలకు అక్కర కలిగి ఉంది, నా భర్త పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను తల వంచకపోతే నా పిల్లల కడుపు నిండే దారి లేదు, నన్ను ఏం చేయమంటావు? తల వంచేసేది వెళ్ళిపోయి కొంతమంది చేస్తారు, కొంతమంది ఏం దేవుని ముందు కూర్చుంటారు. నేను ఏం చేయమంటావు తండ్రి అని. అప్పుడు దేవుడు మాట, వద్దు నా కుమారే, వద్దమ్మా, నీతిగా ఉన్నావు, నీ పిల్లలకు నువ్వంటే ఎంతో గౌరవం ఉంది, ఇప్పుడు ఈ తప్పుడు పనికి తలొంచావంటే లైఫ్ లాంగ్ నీ పిల్లల ముందు నీ సాక్ష్యం పోయిద్ది. అంతేకాదు నీ పిల్లలు చెడిపోతారు, చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించలేవు, గద్దించావనుకో నువ్వు చేసింది ఏం పని అని నిన్నే ప్రశ్నిస్తారు. కాబట్టి నీ సాక్ష్యంతో పాటు నీ పిల్లల జీవితాలు నాశనం చేసే ఈ పాపం జోలికి నువ్వు పోవద్దు, ఓర్చుకో, ఇదిగో నేను నీకు దారి చూపిస్తాను చూడని మరొక మార్గం దేవుడే నీకు చూపిస్తాడు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? నీకే నువ్వు ఇంతే చెబుతావు, నువ్వు కడుపు నిండినోడి బాధలు పడుతున్నాం మాకు తెలిసిద్దంటే మరి వాగులొద్దు. మరి నేనేం చేయమంటావు? నేను చెప్పేది వాక్యానుసారం. అట్లా ఎవరైనా అనుకున్న వాళ్ళకి చెబుతున్నానులేండి, నేను చెప్తుంది వాక్యానుసారం. దారి చూపించకపోతే దేవుణ్ణి ప్రశ్నించు. చాలేమన్నకే ఎట్నే చెబుతాడు, నీతిగా బతకాలి, నిప్పులాగా బతకాలి, అట్ట బతకాలి, ఎట్ట బతకాలి, బాధలు పడుతున్న వాళ్ళకి తెలిసిద్ది అని నన్ను ఎటకారం చేస్తారు. అందుకని చెబుతున్నాండి. నేను చెప్పినట్టు చేసి చూడు. నా తండ్రి చెప్పాడు కదా, శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా. నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు, అవసరం ఉంటే దారి చూపిస్తాడు ఆయన. తప్పుడు పని చేసేదానికి కాదు, వేరే రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎటో పక్క ఆయన యోసేపు చెప్పొచ్చు, ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి, ఇక ఈ దుష్టులు నన్ను వదిలేటట్లేదు ప్రభువా, నేను శోధించబడుతున్నాను ప్రభువా తండ్రి అని చెప్పి మెలికలు తిరిగి పాపం చేసేయచ్చు. చేశాడా? తండ్రి బుక్కయ్యాను, దయచేసి నన్ను కాపాడుమని, ఇంత ఘోర పాతకమునకు నేను ఇష్టపడట్లేదు, నాకు వద్దు అన్నాడు. అంతే, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి, కానీ ఒక్క ద్వారం తెరవబడి ఉంది. అది యోసేపు కంటబడేటట్టు దేవుడు చేశాడు. ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయను. ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదు ఆ సంగతి. ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకొక ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు. నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం చేసుకుంటున్నందుకు వందనాలు. పిల్లగారా, పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షను పెట్టే దేవుడికే ఆ బాధ్యత చెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ వాడిని, తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు. ఏబు అదే చేశాడు. భార్య ఫెయిల్ అయింది. దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు,
ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం, ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్ను అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవునితోనే వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణే గోజాడాడు. తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏబుని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికే అప్పచెప్పు, అది దేవుని పని. శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలి, అది దేవుని పని. నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. 3 సంగతులు చెప్పా. భక్తిహీనుల మాటలు లక్ష్య పెట్టకుండా భక్తి చేయటం నీ పని, నీ బాధ్యతను నెరవేర్చడం దేవుని పని. నీతి తప్పకుండా నీతి నిజాయితీలతో దేవుని ముందు నిలబడటం నీ పని. నీ నీతి కాపాడబడినట్లు నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సాయం చేయటం దేవుని పని. అగ్ని పరీక్షలో నిన్నుంచినప్పుడు తప్పించుకునే దారి వెయ్యి ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించడం నీ పని. ఆశ్రయించిన నీకు ఏదో ఒక దారి చూపించడం దేవుని పని. ఆఖరికి నిన్ను వేధిస్తున్న వారిని సైతం, నిన్ను పీడిస్తున్న వారిని సైతం, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని సైతం, నిన్ను దూషించిన వారిని సైతం పగ తీర్చుకునేది నీ పని కాదు. వారిని దేవునికి అప్పజెప్పటం నీ పని, అప్పజెప్పిన వాళ్ళ సంగతి చూసుకోవటం ఆయన పని. ఏం కంగారు పడద్దు. మారనన్నా మారుతారు, లేకపోతే టోటల్గా ఈ భూమి మీద నుంచి అడ్రస్ అన్నా మారిద్ది వాడిది. రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. మారనన్నా మారాలి, లేదా వాడి అడ్రస్ అన్నా మారాలి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమనుంది. దేవుడు కదిలిందాక ఓపిక పట్టు అంటున్నారా అనని, ఇబ్బంది పెడుతున్నారా పెట్టని. ఒకరోజు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆ రోజు నువ్వు వెతికిన వాడు కనపడ్డు. ఆయన వాక్యంలో ఉంది, వారు అభావులగుదురు అంటాడు. అభావులు అంటే తెలుసా? శూన్యమైపోతారు అని అర్థం. మారితే సౌలు పౌలైనట్టు మారాలా, లేకపోతే హేరోదు చచ్చినట్టు పోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పని ఒకటి ఉంది, అది మీరు గుర్తించండి రా అని చెప్తున్నాడు దేవుడు. నా పని కూడా మీరు తీసుకోవాకండి, అప్పుడు నాకేం పని ఉండదు. మీ పని మీరు, నా పని నేను. మనలో కొంతమందికి తెలివి తక్కువ తనం ఏంటంటే 2 పనులు ఇల్లే చేయడానికి ట్రై చేస్తారు, చేసి మొహం పగలు కొట్టుకుంటారు. అది తప్పు. మన పని మనం, దేవుని పని అంతే. ఇది ఎరిగినోళ్ళు ధన్యులు. ఈ ఒక్క విషయంలో, ప్రతి విషయంలో ఇదే వర్తిస్తుంది. దేవుడు చెప్పిన పని చేయటమే నీ పని, నీ కార్యాలు నెరవేర్చటం ఆయన పని. స్తుతించటం నీ పని, రక్షింపబడే రక్షణ మార్గాన్ని నీకు చూపించటం దేవుని పని. ప్రార్థించటం నీ పని, నీకు పరిష్కారాన్ని చూపించటం దేవుని పని. పరీక్షించటం దేవుని పని, పాస్ అవడానికి మార్గాన్ని అన్వేషించడం, దేవుణ్ణి ఆశ్రయించటం నీ పని. ఇట్లాగా నీకేం పని చెప్పాడో, ఆయన ఏ బాధ్యత తీసుకుంటాడో కొంచెం ఎరిగి నువ్వు అడుగులు వేయి, తప్పకుండా నువ్వు సఫలం అవుతావు. ఆమేన్. ఇంకేం చెప్పదలుచుకోవాలా? అయిపోయింది. మరి ఈరోజు పెందలాడు అన్నాను కదా. ఏంది? ఇప్పుడు నేను చెప్పిన ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? భక్తిహీనుల్ని పట్టించుకుందామా? అపహాసకుల్ని లక్ష్య పెడదామా? మరేం చేద్దాం? ఎవడినన్నా అనుకొని మనం భక్తి చేద్దాం, మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. 3 రోజులు కొన్నోడు మిడిసిపడ్డట్టు మనం మిడిసిపడ్డద్దు. మనకు సంవత్సరాలకు ఉన్నా సరే దేవుని పదాలు ఆశ్రయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెండవది, పరిస్థితులు ఎంత విషమంగా మారిందా దేవుని వైపు చూద్దాం.
నీతి మాలిన అడుగులు వేయొద్దు. మనం ఒకవేళ వేస్తుంటే వెనక్కి తీసుకుందాం. ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నేను సరి చేసుకుంటున్నాను తండ్రి. నన్ను మన్నించు, నేను చక్కదిద్దుకుంటాను. నా అడుగులను నీ కృపలో స్థిరపరిచి నా తప్పటడుగులన్నిటినీ సరిచేసి నీకు ఇష్టమైనట్టుగా నన్ను నడిపించు అని దేవుని ఆశ్రయిద్దాం. గుర్తుపెట్టుకో, ఆయన నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏ దారి చూపించడని నువ్వు అనుకోవద్దు. తప్పకుండా నీకు దారి చూపిస్తాడు ఆయన. అన్నీ ముయ్యబడ్డాయని నువ్వు అనుకుంటుండొచ్చు. కాదు కాదు కాదు, నీకన్నీ ముయ్యబడి ఉండొచ్చు ద్వారాలన్నీ, కానీ దేవునికి ఎప్పుడు మరికొన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.